Hi, welcome to Fitness 360. ఈ రోజు మనం ఫిట్నెస్ 360 లో భాగంగా మణికొండలోని బ్రూట్ ఫిట్నెస్ సెంటర్కి వచ్చాం. సో ఈ రోజుల్లో మీరు చాలా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే సో ఫిట్నెస్తో పాటు అందరూ బాక్సింగ్ కూడా నేర్చుకుంటున్నారు. అందుకే ఈరోజు మన సెషన్ ఏంటి అంటే బాక్సింగ్ ప్లస్ ఫిట్నెస్. సో దీని గురించి బాగా తెలుసుకుందాం. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి కూడా వార్మప్ అవసరమా, సో ముందు వార్మప్ చేసి సెషన్ స్టార్ట్ చేయాలా లేదా డైరెక్ట్ చేయొచ్చా, సో ఆ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆల్రైట్, మనకి బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా జెంట్సే కాదు, ఉమెన్స్ కూడా చాలా అవసరం. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తే ఉమెన్స్ కూడా సో యోగా, ఫిట్నెస్ వీటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మస్ట్ మీరు బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్రైట్, ఈరోజు మనం బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది. సో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ ఉమెన్స్కి చాలా అవసరం. సో బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ముందుగా నార్మల్ వర్కౌట్ చేసినప్పుడు ఎలా వార్మప్ చేస్తారో అలా వార్మప్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయాలి. సో తర్వాత వేరియేషన్స్ ఏంటి ఈ బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్లో అంటే షాడో వర్కౌట్, బ్యాగ్ వర్కౌట్, ప్యాడ్ వర్కౌట్, షాడో బాక్సింగ్తో స్టార్ట్ చేసి ఇలా 3 వేరియేషన్లో మనం బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ని సో నేర్చుకోబోతున్నాం అనమాట. సో ముందు రెగ్యులర్గా సో వార్మప్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మనతో పాటు కోచ్ కూడా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ వార్మప్. సో బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్లో ముందుగా మనం వార్మప్ గురించి తెలుసుకోబోతున్నాం. నాతో పాటు కోచ్ దేశ్ రాజ్ ఉన్నారు. సో హాయ్ కోచ్. సో ప్రజెంట్ బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ చాలా ట్రెండింగ్లో ఉంది, ఉమెన్స్ కూడా చాలా యూజ్ఫుల్. సో మీరు వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం మనం. సో మీరు నాకు కొంచెం కోచ్ గైడ్ చేయండి. సో మనం ఇప్పుడు హిప్ రొటేషన్ చేస్తున్నాం, ఇది కూడా వార్మప్లో ఒక భాగం. సో 5 తర్వాత రివర్స్లో చేయండి. సో యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ 2 విధాలుగా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం యాంకిల్ రొటేషన్. సో మెయిన్గా ఇంజురీస్ అది కాకుండా అంటే సడన్గా ఒకేసారి చేయడం వల్ల ఏమైనా ప్రెషర్ ఏమైనా పడుతుందేమో, ముందు కొంచెం దాని బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి. సో జస్ట్ ఒక 10 సెకండ్స్ ఇట్లా నార్మల్ వాక్ ఉన్న ప్లేస్లోనే మూవ్ అవ్వకుండా. సో ఈ వార్మప్ సరిపోతుంది. హెడ్ రొటేషన్ 1 2 3 4 5 రివర్స్ 5 4 3 2 1 చేంజ్. షోల్డర్ రొటేషన్ 5 4 3 2 1 రివర్స్ 5 4 3 2 1 change. Hip rotation 1 2 3 4 5 reverse 5 4 3 2 1 close your legs, bend your knee and rotation 1 2 3 4 5 reverse 5 4 3 2
1. Right leg, ankle rotation. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Change. Left leg. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Chalo. 10 second normal walk. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 jumping jacks. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. High knees. 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Repeat one more time. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Change. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Change. Hip rotation. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Close your legs. Bend your knees. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Right leg, ankle rotation. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Change. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Chalo. Normal walk 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Chalo. Change. Jumping jacks. 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. High knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. సో మనం వార్మప్ అయిపోయింది. ఇప్పుడు బేసిక్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ బాక్సింగ్ కి హ్యాండ్స్ ఎలా పెట్టాలి, లెగ్స్ ఎలా పెట్టాలి, ఆ బేసిక్ తెలుసు. గార్డ్ పొజిషన్. సో అక్కడి నుంచి మాకు స్టార్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ మన రైట్ లెగ్ క్లోజ్ అయిన లెగ్. రైట్ లెగ్ 1, 2. ఇది మన లెగ్ బాక్సింగ్ స్టాండ్. ఇది డిస్టెన్స్ నార్మల్గా. సో కొంచెం బెండ్ చేయాలి. కొంచెం బెండ్ చేయాలి. కొంచెం బాడీ కొంచెం బెండ్ చేసి బాడీ కొంచెం టర్న్ అవ్వాలి. మన రైట్ హ్యాండ్ ఉందా, ఇది మన చిన్ దగ్గర ఉండాలి. ఓకే. రైట్ హ్యాండ్ చిన్ దగ్గర. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్. ఇప్పుడు పంచ్ 1. ఇప్పుడు పంచ్ చేసేటప్పుడు మన షోల్డర్ కవర్ ఉండాలి. చిన్ షోల్డర్తో. అచ్చా. షోల్డర్ మీద అటువైపు నుంచి దెబ్బ పడకుండా ఇక్కడ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ రైట్ కవర్ ఉండాలి. ఓకేనా? ఓకే. ఇది మన బేసిక్. ఓకే. జాప్ అండ్ క్రాస్. ఇప్పుడు ఇక్కడ కవర్ చేయాలి. సో ఇక్కడ ఇది ఎలానో ఇక్కడే ఉంది ఈ దవడ దగ్గర. దీన్ని ఇలా అన్నప్పుడు ఇది బ్యాక్ సేమ్ సేమ్ ఇక్కడ. దీన్ని జాప్ అంటారు, క్రాస్ అంటారు. జాప్, క్రాస్. దీన్ని మనం 1 and 2 కూడా అంటాం బాక్సింగ్ లైన్. ఇది 1, ఇది 2. ఇందులో బాక్సింగ్ లైన్ 1 and 2 అన్నప్పుడు కూడా మనం ఈజీగా పంచ్ చేయగలుగుతూ ఉండాలి. అండ్ ఇంకోటి డైలాగ్స్ లో చెప్పారు, ఇది జాబ్ 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 అండ్ లెఫ్ట్ హ్యాండ్ జాబ్, రైట్ హ్యాండ్ క్రాస్. క్రాస్, జాబ్, క్రాస్, జాబ్, క్రాస్. ఓకే. నెక్స్ట్.
ఆల్రైట్, మనం పొజిషన్ తెలుసుకున్నాం ఎట్లా చేయాలి అనేది. తర్వాత చేతికి గ్లౌజెస్ వేసుకోవడానికి ముందు ఇది బాక్సింగ్ ర్యాప్ అంటారనమాట. ఇది మనం చుట్టుకోవడం వల్ల ఈ నకల్స్ వాటికి దెబ్బలు తగిలి బ్లడ్ అది రాకుండా ఉంటుంది. ఆ గ్లౌజెస్ కొత్తగా స్టార్టింగ్ ఉన్నవాళ్ళు అండ్ ఉమెన్స్ అయితే ఇంకా సాఫ్ట్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఇది వాడడం బెస్ట్. సో మరి కోచ్ ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలని చెప్తారు. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? సూపర్. బాక్సింగ్ ర్యాప్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి నకల్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి దెబ్బలు పెద్దగా తగలు. మనం గ్లౌజ్ వేసుకున్న ఇది స్టామినా ఉంది, సో ఫోర్స్ఫుల్గా ఉంది ఇది ఇట్లా అంటున్నప్పుడు కూడా. సో దీనిపైన మనం గ్లౌస్ వేసుకున్నాం. ఇంకోటైనా దీంతో ఇంజరీ కావాలి రిస్ట్. సో ఏది ఇంజరీస్ కాకుండా ఇది రిస్ట్ కూడా ఇంజరీ కొంచెం. అచ్చా, స్టార్టింగ్ పొజిషన్లో ఇలాంటిది వాడితే బెస్టా? కంటిన్యూగా మనం కంటిన్యూ ఉంటుంది, ఇంపార్టెంట్ బాక్సింగ్ బేసిక్. అచ్చా, మీరు ఎప్పుడు బాక్సింగ్ చేసినా ఆ తర్వాత మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ఇది వాడడం వల్ల ఏంటి అంటే ఈ ర్యాప్ వల్ల మీకు మ్యాక్సిమం ఇంజరీస్ అనేది తగ్గుతాయి అనమాట. సో నెక్స్ట్ సో గ్లౌజెస్ ఎలా వేసుకోవాలో చూద్దాం, తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ముందు మనం ర్యాప్ చేసుకొని ఆ తర్వాత గ్లౌజెస్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే సో లోపల ఫిట్నెస్ కూడా స్ట్రాంగ్ అనిపిస్తుంది అండ్ లోపల ఒక కేర్ ఉన్నట్టు ఉందన్నమాట. మనకి ఎక్కువగా ఇంజురీస్ అయితే అవ్వకుండా సో నీట్గా ఉంది. సో ఇప్పుడు ఇది పొజిషన్ ఓకే అయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మాస్టర్? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్లో ముందుగా మనం షాడో బాక్సింగ్ గురించి తెలుసుకుందాం. కోచ్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు చూపిస్తారు ఇప్పుడు. చూసారు కదా షాడో బాక్సింగ్. మీరు ఒకసారి నేర్చుకున్నారు అంటే మనకి గ్లౌజెస్ అవి అవసరం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా సో మీకు టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మరి నెక్స్ట్ ఏంటి అంటే బ్యాక్ బాక్సింగ్, అదేంటో చూద్దాం ఇప్పుడు. సో మనం లెగ్ పొజిషన్ కూడా మస్ట్ తెలుసుకోవాలి. సో ఎలా పడితే అలా చేయకూడదు అండ్ స్టార్ట్ చేసేటప్పుడు విత్ లెఫ్ట్ హ్యాండ్ స్టార్ట్, తర్వాత రైట్ హ్యాండ్. సో ఇవి కూడా ఇక్కడ కవర్ చేస్తూ ఉండాలి. సో బ్యాగ్ వర్కౌట్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ స్టెప్ ప్యాడ్ వర్కౌట్, దాని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో కోచ్ అది చేద్దామా?
చూసారు కదా బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్లో డిఫరెంట్ వేరియేషన్స్. సో మనకి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ కూడా యూజ్ అవుతుంది. సో మస్ట్ ఉమెన్స్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్. ఇది ఈరోజు మన ఫిట్నెస్ 360లో మణికొండలో ఉన్న బ్రూట్ ఫిట్నెస్ సెంటర్లో బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.